మనం 1 ఫీట్ టేబుల్ వేస్తాం వాళ్ళ పెట్టుకోవాలి కదా. ఈవెన్ పూజ చేయటప్పుడు షేక్ అవ్వకూడదు, ఏమవ్వకూడదు. అసలు పెట్టి దానిపైన మళ్ళీ మ్యాట్ వేస్తాం. లెవెల్ చేస్తారు ఉంటాయి కదా, బ్రహ్మాండం సార్ ఇది. మళ్ళీ వచ్చేసి మాకు వాళ్ళే పంపించాను లేకుండా ఎమర్జెన్సీ పెట్టుకుంటాము. ఇది ఈస్ట్ సెంటర్ చూసారు కదా సార్, అక్కడ స్టేజ్కి వెళ్ళిపోతుంది అమ్మవారు. అక్కడ ఫ్రంట్ అది పక్కన మనకి మౌళి ఇక్కడ ఫోటో ది. మౌళి గారు మౌళి ఇక్కడ తీసుకుంటారు. అది అక్కడ పోయింది కాబట్టి సరిపోయింది. అక్కడ కట్టారు. సేఫ్ గార్డింగ్ పెట్టుకున్నాము. నేను చెప్పేది అంటే 45-60 అయినా చెట్టు పెడితే క్యూ లైన్లో కూడా రూఫింగ్ ఉంటుంది. వాళ్ళ వర్షం వచ్చినా మా వర్షం ఫస్ట్లీ లైట్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం అంటే క్లాత్ కట్టేది కడతాం సార్. పైన నుంచి 2 వర్టికల్ పైప్స్ పెట్టి ఒక 6 గంటల ముందు మొన్న అన్సైజ్ అయింది, మళ్ళీ మనం ఫ్లెక్సీ పెట్టాము. అది రౌండ్ టైప్ వచ్చింది. మన రౌండ్ వస్తే బాగుంది. మనం టార్చ్ మారి పెట్టాము సార్. దాన్ని ఈసారి ఇలా పెడదాం. ఫ్రేమ్ మాత్రం స్ట్రైట్గా ఉంటుంది, డిజైన్ మాత్రం పైన రౌండ్ తిరుగుతుంది. అమ్మవారు దాని పైన రావాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వేస్తాం. ఇక్కడ పైన అమ్మవారు రావాలి, పైన రావాలి సెంటర్లో. శంకర్ దగ్గర చేసి మనం అక్కడ పెట్టిన అమ్మవారినే పెడతాం. మనం పసుపు డేట్ ప్లేస్ మార్చాలి. కానీ క్లాత్ కలర్ కాంబినేషన్ అన్నీ అదే ఉంది, బాగుంది. మనకు ఎఫెక్టివ్గా ఉంది చూసేదానికి కూడా. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. కమలాసన కమలేక్షణ కమలహారి కిరీట భృత్వహీ నుతపద కమల కరధృత కమల కమల కరోతు కమలం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావం శుక్రవారం. అటువంటి శ్రావణ శుక్రవారం నాడు ఆగస్టు 14వ తేదీ పలమనేరులో అంగరంగ వైభవంగా ఎస్విసిఆర్ డిగ్రీ కాలేజ్ పవిత్ర ప్రాంగణంలో మహాలక్ష్మి దీప పూజ అనేటువంటి విశేష పూజా విధానాన్ని మనం జరుపుకుంటున్నాం. దీపము అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేసేది. మహాలక్ష్మి దానికి అధిష్టాత్రిగా ఆగమ వచనం చెప్తున్నారు. అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు, అందులోనూ శ్రావణ శుక్రవారం నాడు మనం పూజించుకోవడం, అర్చించుకోవడం అనేటువంటిది మన యొక్క పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాం. అటువంటి విధానంలో వచ్చేటువంటి పాల్గొనేటువంటి భక్త మహాశయులకి అలాగే గృహిణులకి అందరికీ కూడా ఒక విన్నపం. మీరు వచ్చేటప్పుడు దీపస్తంభం కింద దానికి ఆధారంగా ఉండేటువంటి పళ్ళాన్ని మీరు తెచ్చుకుంటే చాలు. మన ఎస్విబిసి తరఫున అలాగే ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుకారంలో ఇద్దరితో కలిపి ఒక ప్యాకెట్ అనేది మనకి కిట్గా వాళ్ళకి అందజేస్తారు. అందులో రవిక వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమ, పుష్పం, అట్లాగే కర్పూరం, అగరబత్తులు, ఇవన్నీ కూడా కంకణములు,
అలాగే మెడలో ధరించేటువంటి వాళ్ళు పవిత్ర ధారణ చేసేటువంటి ఆ పసుపు తాడు కూడా అందులోనే ఉంటుంది. అవన్నీ కూడా మనమే వాళ్ళకి భక్తులందరికీ అందజేస్తాం. అక్కడ ఉండేటువంటి పసుపు కుంకుమతోనే ఆ యొక్క దీపానికి అర్చన, అటువంటి కుంకుమార్చన అనేటువంటిది చేసి ఆ తర్వాత చివరిలో కుంభప్రోక్షణ, అలాగే వాళ్ళకి మాంగళ్య దారాలు అన్నిటి కూడా పంపకాలు, అలాగే కంకణ దారాలని కూడా పంపించి వాళ్ళకే ఇచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని మనమే వచ్చి వాళ్ళకి అందజేస్తాం. చివరిలో తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా వాళ్ళు తీసుకొని మా శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రులవుతారని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. మనకు ఈ నెల ఆగస్టు 14వ తేదీ సాయంకాలము మన తిరుపతి తిరుమల దేవస్థానం తరపున పలమనేరులో మనకు మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం జరుగుతుంది. దానికి మొట్టమొదటగా మన ఎమ్మెల్యే గారు ఈవో గారితో మాట్లాడి అమర్నాథ్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేయవలసిందిగా కోరడమైనది. దానికి స్పందించిన ఈవో గారు మన మేడసాని మోహన్ గారిని, శ్రీ గారిని, అదేవిధంగా మన స్వాముల్ని, మేడం గారిని అందరిని పిలుచుకొని వచ్చి ఈ యొక్క డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో 14వ తేదీ సాయంకాలం 6 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇంతసేపు స్వాములు చెప్పినట్లు ఆ కిట్టు అన్నీ టీటీడీ వాళ్ళే మనకు ఇస్తారు. ఎవరైతే దాంట్లో పార్టిసిపేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది తీసుకొని మీరు తేవాల్సింది కూడా స్వామి ఇప్పుడే చెప్పారు. అవి తీసుకొని వస్తే దీనికి డబ్బు వసూలు చేయడం కానీ అలాంటి ఏ కార్యక్రమాలు లేదు. ఎవ్వరు ఏమీ దాని గురించి ఆశించవలసిన అవసరం లేదు. దాని గురించి మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టీటీడీ వాళ్ళు ఈ ధర్మ పరిషత్ వాళ్ళు చేస్తున్నట్టు ఈ కార్యక్రమాన్ని పలమనేరులో ఉండే ప్రజలు కాకుండా గంగవరము రూరల్ మండలంలో ఉన్నటువంటి మహిళలందరూ, ఓన్లీ మహిళలే పాల్గొనాలా. కాబట్టి అందరూ మహిళలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీ ఈ పవిత్ర ప్రాంగణంలో పలమనేరు ఎస్విసిఆర్ డిగ్రీ కళాశాల పవిత్ర ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం ఆగమోక్తంగా వేదోక్త మంత్రాలతో, మంగళవాద్యాలతో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి అర్చక స్వాములు నిర్వహిస్తారు. శ్రీ మహాలక్ష్మి దీప పూజ అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణి పలమేరు మంగ అమ్మవారు మహాలక్ష్మి. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు కలిగి మంచి సౌభాగ్యంతో దేశమంతా కూడా, మానవ సమాజం అంతా కూడా సుఖశాంతులతో ప్రకాశించాలనే అభిలాషతోనే తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో గృహిణులు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. వారికి కావాల్సిన పూజా సామగ్రి అవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సమకూర్చడం జరుగుతుంది. దీపాలు మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలి. అందుకు తగినటువంటి ఒక పూర్వరంగం సిద్ధం చేయడానికి, ఏర్పాట్లు సిద్ధం చేయడానికే ఇక్కడ మేము రావడం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శ్రీ గారు, వారి సిబ్బంది, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీగా మేడసాని మోహన్ అనబడి నేను, మల్లికార్జున ప్రసాద్ గారు, ఇంజనీర్ గారు, మేడం గారు, సరస్వతి గారు, వీరంతా కూడా మన స్వామి, ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తి, వారే నిర్వహిస్తారు. మన యొక్క భారతీయ సంప్రదాయం ఏమిటంటే
అర్చకశ్చ హరి సాక్షాత్. అర్చకుడికి హరికి తేడా ఉండకూడదు. హరి అంటే భగవంతుడు. ఆ భగవంతుని మనకు దర్శనం చేయించి సేవింపజేసే భాగవతోత్తముడుగా అర్చక స్వామిని మనం గొప్పగా భావిస్తాం. అది మన సంప్రదాయం. అలాగా ఆర్య స్వామి వీరంతా పద్మావతి అమ్మవారి ఆలయంలో వారు అర్చకులుగా ఉన్నారు. వారి యొక్క అనుయాయులు, వారి శిష్య పరంపర అంతా కూడా వస్తారు. దానికి మనకు ఆగమోక్త కైంకర్యం ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రదాయబద్ధంగా భక్తి ప్రపత్తులతో ఈ శ్రీ మహాలక్ష్మి దీపపూజ చేయడం జరుగుతుంది. ఆ ప్రాశస్త్యాన్ని, ఆ వైభవాన్ని మీరు ఆ రోజు భక్తులు కనులారా చూస్తారు. కాబట్టి ఆలమీనంగా సాక్షాత్కార భాగ్యం కలిగినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మనం ఉన్నట్టు ఆ కట్టెదుర వైకుంఠం కాణాచేనకొండ కట్టెలాయ మహిమలే తిరుమల కొండ అంటే ఆ తిరుమల కొండే ఇక్కడ దిగినట్టుగా ఆ రోజు ఇక్కడ ఏర్పాట్లు మన మల్లికార్జున ప్రసాద్ గారు, మేడం గారు, సరస్వతి గారు అంతా కూడా నిర్వహిస్తారు. కాబట్టి భక్తులంతా కూడా, గృహిణులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. 1300 మంది 40 మంది స్టాండ్ అంటే గ్రౌండ్ బాగుంది. దానికన్నా కూడా సార్ కొంచెం ఎక్స్టెండ్ చేశారు. బెంగళూరు వెళ్ళిపోయారా హైవేలో మన కమ్యూనిటీ కన్నా కూడా కొంచెం తక్కువ పట్టుకుంటా ఇంతలా అంతమంది 260 meters. This is north facing. North facing. And the VIP వీళ్ళంతా కూడా ఇటు సైడ్ పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఎలా పెట్టాం సార్. యాక్చువల్గా 2000 అన్నారు. ఎంట్రీ తీసుకుని ఇక్కడ మన లైన్స్ ప్రకారం మనం డిస్ట్రిబ్యూట్ ఫంక్షన్ అయిన తర్వాత మన ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ మీద సపరేట్ వచ్చేది వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు సార్. ప్రసాదాలు తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. రెండు విఐపి ఇలా వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా ఉంటుంది. వీళ్ళని పార్కింగ్ కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. జనరల్ పబ్లిక్ అయితే బయట ఆపేస్తారన్నారు. విఐపి పార్కింగ్ మాత్రం లోపలికి వస్తుంది. గ్రౌండ్ దగ్గర ఊరు అనుకునే ఉంటుంది కాబట్టి సార్ చెప్పారు పబ్లిక్ అంతా మనం బయట పెట్టేస్తాము, ఓన్లీ ఏపీ మాత్రం ఇక్కడ పెట్టేస్తాము. నేను మన డిఎస్పీకి చెప్తాను. మనం ఎంతమంది ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నాం. పోలీసు ఉంటారు కాబట్టి చూశారు సార్. మల్లికార్జున ప్రసాద్ సార్ ఇంజనీర్, మేడం గారు సార్ అందరూ చూసి మొత్తం సార్ డ్రాయింగ్ వేసారు. సార్ చూశారు కదా. అంటే ప్లాన్ వేదిక ఎలా ఉంటుంది అన్ని విఐపీ ఎక్కడ కూర్చుంటారు సర్టిఫికేట్